హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను గ్రామీణ పల్లెటూరు జీవన విధానం గురించి మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నది మల్లారెడ్డిగూడెం అనే గ్రామం, నారాయణపురం మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. పల్లెటూరు జీవన విధానం, పల్లెటూరి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువ జనాభా వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తారు. వ్యవసాయ భూములకు దగ్గరగా పల్లెటూర్లు ఏర్పడి ఉంటాయి. అందువల్ల ప్రజలు తెల్లవారుజామునే లేచి పనులు మొదలు పెడతారు. ఇక్కడ మనకు వాయు కాలుష్యం, ట్రాఫిక్ జామ్స్, శబ్దాలు అనేవి ఉండవు. ఇక్కడ ప్రజలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తారు. చిన్నపిల్లలు పల్లెటూర్లలో ఎంతో సంతోషంగా ఆడుకుంటూ కనిపిస్తారు. ఇక్కడ రైతు కూలీలు ఎక్కువగా ఉంటారు. రైతు అనేవాడు దేశానికి వెన్నెముక లాంటివాడు. మనం తినే ఆహారాన్ని పండించేవాడు రైతు. మన దేశంలో ఎక్కువగా పనిచేసే వృత్తిలో వ్యవసాయం మొదటిది. రైతులు దేశానికి చాలా ముఖ్యం. రైతులు దేశానికి అవసరం అయినప్పటికీ వారికి సరైన జీవన విధానం దొరకక ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో నివసించే ప్రజలు ఎక్కువగా వ్యవసాయ ఆధారిత పనులు చేసుకుంటూ జీవిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో గౌడ కులస్తులు 20-30% వరకు కళ్ళు గీసి గ్రామాల్లో అమ్మడం, పట్టణాలకి తరలిస్తూ జీవనం సాగిస్తారు. కాళ్ళకి బంధం, నడుముకి మోకు, వెనుక లొట్టి, పక్కన కత్తుల పొది, నిత్యం చెట్లు ఎక్కి దిగే గీతకారుల వేషం ఇది. ఈ వృత్తి మృత్యుతో పోరాటమే అనే అనాలి. సర్దార్ పపన్న గౌడ్ 1650 సంవత్సరంలో గోల్కొండ కిల్లాని పరిపాలించాడు. సుమారు 300 సంవత్సరాల నుండి మాంసాహారం తినడం అలవాటు చేసుకున్నారు. పూర్వం బ్రాహ్మణుల్లో ఉండేవారు. వీరికి ధైర్యం ఎక్కువ. వీరు సాధారణంగా ఎవరికి భయపడరు. వీరు ఎక్కడ పని చేసినా అందరికీ దగ్గరగా ఉంటూ పేరు ప్రతిష్టలు పొందుతారు. వీరు కళ్ళు గీసుకుంటూనే ఆల్టర్నేటివ్గా వ్యవసాయం కూడా చేస్తారు. రైతులను భారతదేశంలో అన్నదాత అని కూడా అంటారు. రైతులు పొలాల్లో ఆహార ధాన్యాలు పండించడానికి చాలా కష్టపడుతుంటారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం చాలా ముఖ్యమైనది. భారతదేశంలో రైతు పరిస్థితి దయనీయంగా ఉండడం మన దురదృష్టం. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సైనికులకు, రైతులకు ప్రాముఖ్యతనిస్తూ జై జవాన్ జై కిసాన్ అనే నిదానం ఇచ్చారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఊరికి స్టార్టింగ్లో చివరిలో 2 చెరువులు ఉంటాయి. ఈ చెరువులు గ్రౌండ్ వాటర్ పెరిగి బోర్లు బాగా పోస్తాయి.